హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కాస్త కొత్తగా ఎగ్ పొరటు చేసి చూపిస్తున్నానండి. రెగ్యులర్‌గా మనం చేసుకునేది కాకుండా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి. ఉట్టిదే తినేస్తారు. అంత బావుంటుంది. రైస్‌లోకి కలుపుకొని తినొచ్చు డైరెక్ట్‌గా, లేదా పప్పుచారు లేదా రసం లాంటి వాటిలతో చేసుకొని సైడ్ డిష్‌గా తింటే ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. దీనికోసం మనం బాండీలో ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు లో శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువ వేశాను. అవి మనం తినేటప్పుడు మంచి టేస్ట్ ఇస్తాయి. తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత బీన్స్ 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్ వేసుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనకి ఆ ముక్కలనేవి మగ్గుతాయన్నమాట. సాల్ట్ వేసుకొని మూత అప్పుడే పెట్టకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాతనే మూత పెట్టండి. ఆ మూత పెట్టిన తర్వాత అవి బాగా మగ్గుతాయన్నమాట. ఈలోపు మనము కొబ్బరి కారం చేద్దామండి. కొబ్బరి కారానికి మిక్సీ జార్ తీసుకొని దీంట్లో చిన్నుల్లిపాయలు 4, 5 చిన్నుల్లిపాయలు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. కొబ్బరి ముక్క, ఒక చిన్న కొబ్బరి ముక్క, జీలకర్ర, కారము, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూయించిన ఐటెమ్స్ అన్నీ వేసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మనకైతే ఈ బీన్స్, క్యారెట్ అయితే మంచిగా మగ్గిపోతాయన్నమాట. ఈ ముక్కలన్నిటిని దీంట్లో పసుపు, మనం అల్లం పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలిపితే మనకు అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఈ అల్లం పేస్ట్ కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో ఎగ్ అనేది వేసుకుంటాము. ఫ్రై అయిపోయిందండి ఇక్కడ. ఈ ఎగ్ మన ఎక్కగా చెరుపుకొని మధ్యలో ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఇక్కడ మనకు ఎగ్స్ ఎన్ని కావాలో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ వేశానండి. ఈ 2 ఎగ్స్ మధ్యలోకి పగలగొట్టుకొని వేసుకొని వాటిల్ని కర్రీతో మనం కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకుంటే కొద్దిగా తొందరగా ఎగ్ అనేది బాయిల్ అవుతుంది. మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్‌లో ఎగ్ అనేది మనకు బాయిల్ అవుతుందనమాట. తర్వాత గుడ్డును ఇట్లా విడదీసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది కారం వేసుకోవాలండి. కొబ్బరి కారం తయారు చేసి పెట్టుకున్నాం కదా! అది చల్లుకోవాలి. మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. 2 మినిట్స్ కన్నా ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ కర్రీ టేస్ట్ మారిపోతుంది. 2 మినిట్స్ కలుపుకొని దించుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు ఎగ్స్ వద్దనుకుంటే ఎగ్స్ స్కిప్ చేసుకొని క్యారెట్, బీన్స్, కొబ్బరి కారం వేసుకొని చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని.